సర్కులను చూసి దానికి సంబంధించి మేము మంత్రి గారిని ఇలా కలవడం జరిగింది. మంత్రి గారు ఏం చెప్పారంటే, మేము ఏం చేసినామంటే 2017 నోటిఫికేషన్ కూడా మేము ఇచ్చేసినాము సార్, ఇది పాత విఆర్ఓలతో నింపుతున్నారు, ఇది కరెక్ట్ కాదు సార్, ఇది చూడండి సార్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చూడండి అంటే మంత్రి గారు సానుకూలంగా స్పందించారు. చూద్దామమ్మా అని మన సెక్రటరీ అయిన నవీన్ మిట్టల్ గారికి మేము ఇచ్చిన ఏమైతే వినతులు ఉన్నాయో అవి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. సో మంత్రి గారు పాజిటివ్గా స్పందించారు. కాబట్టి దయచేసి గవర్నమెంటు మాకు అర్హత గల 2 లక్షల సివిల్ ఇంజనీరింగ్ నిరుద్యోగులు ఉన్నారు సార్. ఇక్కడ అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వేయడం వల్ల విఆర్ఓలు ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళు ఒకవేళ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ ఉంటే ఈ జాబులను కొట్టుకుంటారు సార్. మాతో పాటు మాకు న్యాయం చేయాలని అనుకుంటున్నాం. కంప్లీట్గా ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా ఇవ్వడము, డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్, ఐటీఐ, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టులు చేసిన వారికి ఇవ్వకుండా ఓన్లీ వీఆర్ఏ వీఆర్ఓలకే ఆ డిప్యూటీ సర్వేయర్ పోస్టులను అర్హత లేని వారికి కట్టబెడుతుంటారు మొత్తం అనే సమాచారం మాకు వచ్చింది. ఆ సమాచారం వచ్చిన నేపథ్యంలో ఏంటంటే మాకు అన్యాయం జరుగుతుంది. 8 సంవత్సరాల నుంచి ఎలాంటి ఉద్యోగాల భర్తీ జరగలేదు. 2017 నుంచి ఇప్పటి వరకు డిప్యూటీ సర్వేయర్ల ఉద్యోగాల భర్తీ ఎక్కడ జరగకపోవడంతో మేము అందరికీ ఆవేదనకు గురై ఇక్కడ మంత్రి గారి దగ్గరికి రావడం జరిగింది. సెక్రటరీలో మంత్రి గారిని కలిసినాం. చూద్దామమ్మా, ఎట్లాంటి అన్యాయం జరగకుండా, మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఏదైతే మన క్వాలిఫికేషన్ ఉందో క్వాలిఫికేషన్ ప్రకారంగానే కంప్లీట్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మాత్రమే ఈ యొక్క పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారంగానే 2025 జాబ్ క్యాలెండర్లో ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిప్యూటీ సర్వేయర్ పోస్టులన్నింటినీ చేర్చమని కోరడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కమిషనర్ సార్ విఠల్ సార్కి ఆ యొక్క వినతి పత్రాలన్నింటినీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వెరిఫికేషన్ చేసిన తర్వాత అందరికీ న్యాయమైన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇది మంత్రి గారు చెప్పారు. మొత్తం 1000 పోస్టులు ఉన్నాయి. 1000 పోస్టులకు సంబంధించి ఓన్లీ క్వాలిఫికేషన్ లేని వాళ్ళకు, ఆల్రెడీ సర్వేయింగ్ గురించి పట్టు లేని వాళ్ళకు, డిప్లొమా కానీ ఐటీఐ కానీ బీటెక్ కానీ ఎవరు చేయకుండా ఎవరిని ఫిల్ చేయము, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే మొత్తం చేస్తామనేసి సార్ చెప్పడం జరిగింది. అవును, వీఆర్ఏ వీఆర్ఓలు ఆల్రెడీ ఇంతకుముందు ఉద్యోగులే కాబట్టి వారు వేరే శాఖల్లో ఉన్నారు. కాబట్టి ఆ శాఖల్లో ఉన్న వారిని గతంలో వీఆర్ఏ వీఆర్ఓలుగా ఉన్న స్థానంలోనే భర్తీ చేయమని మేము కోరడం జరిగింది. ఒకటేంటంటే డిప్యూటీ సర్వేయర్ సంబంధించిన పోస్టుకు వీఆర్ఓలు అనేది అనర్హులు. డిప్యూటీ సర్వేయర్ పోస్టుకు యాజ్ పర్ 2017 notification of the TSPSC at that time, only the who are eligible ITI candidates with the survey as a one subject, and also the diploma in civil engineering and BTech in civil engineering and the MTech in different categories of civil engineering branches. So only intermediate and 10th class students are not eligible for the deputy surveyor. They are only eligible for the candidate for the VRO and VRO posts only. సర్దుబాటు చేస్తుంది. అది మళ్ళీ వీఆర్ఓ వీఆర్ఏలు ఇప్పుడు మొత్తం 12,000కు పైగా గ్రామాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో. ఆ 12,000కు పైగా ఉన్న గ్రామాల్లో ఇంతకుముందున్న ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళనే వాళ్ళకు ఫిల్ చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే ఈ యొక్క డిప్యూటీ సర్వేయర్లను ఫిల్ చేయమని కోరినాం. సార్ కూడా సానుకూలంగా స్పందించండు. 100% న్యాయమైన డిమాండ్ను న్యాయంగానే పరిష్కరిస్తాం, ఎలాంటి ఇబ్బందులు చేకూర్చామని సార్ మాకు హామీ ఇవ్వడం జరిగింది. అవును, అయితే చెప్పండి. మంత్రి గారు మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు చూశారు, అప్పుడు సానుకూలంగా స్పందించలేరు. తర్వాత తనే ఒక ఆలోచనకు వచ్చినట్టు మాకు అనిపిస్తుంది. దీని ద్వారా మాకు కూడా సానుకూలంగా స్పందించారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ 1000 సర్వేయర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఫిలప్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే మేము అడిగే రిక్వెస్ట్ ఏంటంటే వీఆర్ఓ వీఆర్ఏలు అనేటివి జనరల్ రిక్రూట్మెంట్ సార్, సర్వేర్ అనేది టెక్నికల్ రిక్రూట్మెంట్. దీనికి ఎగ్జామ్ వేరే ఉంటుంది, దీనికి ఎగ్జామ్ వేరే ఉంటుంది, దీని ప్రమోషన్ వేరే ఉంటుంది, దీని ప్రమోషన్ వేరే ఉంటుంది. ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఇంకో వ్యవస్థలో ప్రమోషన్స్ ఇవ్వడం ఇది ఒక నిబంధనలకు విరుద్ధమని మేము ఇంకోటి ఏంటంటే వీఆర్ఓ వీఆర్ఏ ఇంటర్ డిగ్రీ అర్హత. ఇది మన సర్వేర్ ఏంది ఐటీఐ సివిల్, మన ఇంటర్ వొకేషనల్ సివిల్, బీటెక్ సివిల్, డిప్లొమా సివిల్, వీళ్ళందరూ ఎలిజిబుల్. కాబట్టి వీళ్ళు కంప్లీట్గా టెక్నికల్ నాలెడ్జ్ థియరటికల్గా ప్రాక్టికల్గా విత్ ఎక్విప్మెంట్స్ నువ్వు ఒక్క మెజర్మెంట్ తప్పు పోకుండా చేయగల సబ్జెక్ట్ వీళ్ళతో ఉంటుంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మంత్రి గారు దానికి సానుకూలంగా స్పందించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేశారని
హామీ ఇచ్చారు. వచ్చే సంవత్సరం వచ్చే ఈ యొక్క 2025 నోటిఫికేషన్ ఆ యొక్క జాబ్ క్యాలెండర్లో ఈ డిప్యూటీ సర్వేయర్ పోస్టులన్నిటినీ మంత్రి గారు చేర్చుతామనేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల మేము ఇదే విధంగా ఉన్నాం. ఒకవేళ అన్యాయం జరిగితే మాత్రం తర్వాత మళ్ళీ ఉద్యమిస్తాం. ప్రస్తుతానికైతే మంత్రి హామీ ఇచ్చారు. 100% న్యాయంగానే ముందుకు పోతాం. ఎవరికి సివిల్ ఇంజనీర్లకు కానీ వేరే ఎవరికి నష్టం చేకూర్చాం. వీఆర్ఏవిఏలో ఇంటర్మీడియట్ వాళ్ళ తెలియని వాళ్ళకి ఇవ్వమని మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. మంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతానికైతే విరమిస్తున్నాం. ఒకవేళ సివిల్ ఇంజనీర్లకు కానీ మా యొక్క క్వాలిఫికేషన్ అసలు 2017 నోటిఫికేషన్ ప్రకారంగా క్వాలిఫైడ్ అయిన వారికి ఎలాంటి నష్టం జరిగినా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించడానికి సిద్ధమవుతాం. అప్పుడు చర్చలను బట్టి అయితే సార్ అయితే సానుకూలంగానే ఉన్నారు. 100% న్యాయం చేస్తారు అనేసి మేము భావిస్తున్నాం. ప్రజెంట్ వీఆర్ఓలకు ఇస్తే వాళ్ళు కనీసం పక్కనున్న గెట్టు పక్కనకి లొల్లులు అవుతాయి. లొల్లులు అయితే ఏమైతాయి, గ్రామాల్లో అన్నదమ్ముల పంచాయతీ కాదుగా అక్క చెల్లెలు కూడా జుట్టు పట్టుకొని కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలు ఎవరు కోరుకోరు. ఏంటంటే ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అండ్ వాట్ ఈస్ ద లెవెల్స్ ఆర్ దే డోంట్ నో. వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకి సంబంధించిన నాలెడ్జ్ లేదు కాబట్టి వారు చేయలేరు. కామన్గా డిప్యూటీ సర్వేయర్ చేయాలంటేనే ఆయనకు కనీసం ఒక 6 నెలల ట్రైనింగ్ అవసరం. ప్రభుత్వం కల్పిస్తే ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ 3 సంవత్సరాలలో చదవలేంది 6 సంవత్సరాలలో ట్రైనింగ్ ఇచ్చడం అనేది అది అసాధ్యం. ఎందుకంటే ఎంత ఇచ్చినా కానీ ఆ సబ్జెక్ట్ అనేది దే కెనాట్ టేక్ అన్నమాట. సో అంత నాలెడ్జ్ వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆల్రెడీ మేము 6 సంవత్సరాల నుంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ పొంది ఎక్కడి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అయితేనే ఎఫిషియంట్ సర్వేయింగ్ చేయగలుగుతారు. లేదంటే 1 ఇంచు తేడా వస్తే అన్నదమ్ములు కొట్టుకుంటే కాదు ఊరంతా జనం కాబట్టి కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అలాంటివి లేకుండా మంత్రి గారు 100% అంతా మంచిగా జరుగుతుంది. ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా వారికి ఇయ్యము. 100% 2025 జాబ్ క్యాలెండర్ ప్రకారంగానే మొత్తం డిప్యూటీ సర్వేయర్లను భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సార్ ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతానికైతే అందరం సంతృప్తిగానే ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.